హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ రాయలసీమ రుచులు. ఈరోజు టేస్టీ వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలని సన్నగా చాప్ చేసుకొని వేయించుకున్నాను. అలాగే హాఫ్ కప్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. 1 కప్ క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని వేసుకొని బాగా 1 కప్ వరకు వేసుకున్నాను. బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 కప్ వరకు స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత 1 కప్ టమాటో ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. వేయించుకోవాలి బాగా. టమాటో ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేపాలి. ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కోరియాండర్ పౌడర్, అర స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే బాగా మిక్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. మొదటగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ కర్డ్ వేసుకున్నాను. 1 కప్ కుకుంబర్, హాఫ్ కప్ ఆనియన్, హాఫ్ కప్ క్యారెట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రాగా అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన వెజిటబుల్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. Are you like this video? Please like, share, subscribe my channel. Thank you.